లకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. దత్తస్వామి దత్తభక్తులకు అందరికీ స్వామివారి దివ్య ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ మన శ్రీదత్త యూట్యూబ్ ఛానల్లో ఇక నుండి ప్రతి నెల ఏదో ఒక గురువారం రోజు దత్తోపాసకులను, దత్తభక్తులను, దత్త భక్తిని ప్రచారం చేసే సాధకులను వారిని పరిచయం చేయాలని అనుకుంటున్నాము. అందులో భాగంగా ఇదివరకే దత్తోపాసకులు, దత్తదాస బిరుదాంకితులు శ్రీ నూకల ప్రభాకర శర్మ గారిని పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు రెండవ అద్భుత వ్యక్తిగా శ్రీ దత్తోపాసకులు, దత్తభక్తులు వారిని శ్రీ డాక్టర్ కనకాచారి గారిని, వారు హైదరాబాదు వాస్తవ్యులు, వారు ఉప్పలు దగ్గరలో నివసిస్తుంటారు. వారిని ఈరోజు మన శ్రీదత్త యూట్యూబ్ ఛానల్ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ కోసము ఈ ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా వారిని కలిసి వారి ఆశీస్సులు మన దత్తభక్తులకు అందరికీ అందింపజేయాలనే ఉద్దేశంగా వారిని ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. వారు దాదాపు 72 సంవత్సరాల వృద్ధులు, కానీ వృద్ధులు అన్నట్టే కానీ ఏ 30-40 సంవత్సరాల యువకుడిలాగా ఇప్పటికీ దేశాల్లో అన్ని భాగాల్లో ఎక్కడెక్కడో ఉన్న దత్తక్షేత్రాలను ఒంటరిగా బస్సుల్లో ప్రయాణిస్తూ వారు ఈ దత్త దేవాలయాలను, దత్త మందిరాలను సందర్శించడమే కాకుండా ఆ దత్త దేవాలయాలకు ఏ విధంగా వెళ్ళాలి అని భక్తులకు సరియైన సూచనలు అందజేస్తూ వారు తమ విశేషమైనటువంటి జీవితాన్ని భగవద్భక్తిలో, దత్తభక్తిలో వారు గడుపుతున్నారు. వారు ఈ దత్తక్షేత్రాల గురించి దాదాపు ఇప్పటికీ 650 దత్తక్షేత్రాలను, దత్త దేవాలయాలను సందర్శించారు. వాటన్నిటినీ గురించి వివరంగా తెలియజేస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ దత్త దేవాలయాలను సందర్శించడమే కాకుండా ఆ పక్క ఊరు వాళ్లకు దగ్గరలో ఏవి దత్తక్షేత్రాలు ఉన్నాయి, ఇంకా మిగతా పుణ్యక్షేత్రాలు ఏవేవి ఉన్నాయి అనే సమాచారాన్ని కూడా మనందరికీ అందిస్తున్నటువంటి ధన్యజీవి. అట్లాంటి వారి మాటల్లో ఇప్పుడు మరి వారు మనకు సందేశాన్ని ఇవ్వవలసిందిగా వారిని కోరుతున్నాను. జయ గురుదత్త. జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరణాలకు వందనాలు చేస్తూ, పరమ పూజ్య అవధూత మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య చరణాలకు వందనాలు చేస్తూ, పరమహంస పరివ్రాజక శ్రీ దత్త విజయానంద తీర్థ వారికి నమస్కారాలు చేస్తూ, నేను కనకాచార్యని మాట్లాడుతున్నాను. ఇందాక గురువర్యులు నరహరి శర్మ గారు మంచి విషయాలు చెప్పారు. ఈ బుక్స్ గురించి, నా యొక్క తీర్థయాత్రల గురించి చెప్పమన్నారు కనుక నేను 4 మాటలు నా అనుభవాలను చెప్తున్నాను. నాకు సాక్షాత్తు దత్త భగవానుడే వెనుకాల ఉండి నడిపిస్తున్నట్టు నేను అనుభవంలోకి తీసుకున్నాను. నేను మొదట్లో ఇన్ని క్షేత్రాలు తిరుగుతానని అనుకోలేదు. కానీ రోజు రోజుకు తిరగడము, భక్తుల నుంచి పిలుపులు రావడము, నా ప్రయాణం సునాయాసంగా జరగడం వలన నేను ఇది దత్త భగవానుడే చేయిస్తున్నాడు అనేటువంటి అనుభవానికి వచ్చాను. ఉదాహరణకు, ఈ ఇంటర్నెట్లో చాలా మందిరాలు లేవు, వెబ్సైట్లో దొరకవి, అడ్రస్లు ఉండవు, ఫోన్ నెంబర్లు ఉండవు. కానీ మందిరాలు మాత్రం మారుమూల ప్రాంతాలలో సహితము పూజించబడుతున్నాడు దత్తాత్రేయ స్వామి. అక్కడ అనగా లక్ష్మి వ్రతాలు కూడా జరుగుతూ ఉన్నాయి.
అక్కడ ఏమిటంటే దత్తోపాసకులు ఉన్నారు, నిగూఢంగా ఉన్నారు, బయటపడకుంటున్నారు, మూఢ భక్తులు ఉన్నారు. కానీ దత్తాత్రేయుని మీద పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు. ఉదాహరణకు ఈ ఈ ఇటీవలనే నేను లంబాడా తండాస్ అంటే వాళ్ళు బంజారాసు నల్గొండ ప్రాంతంలో 10 టెంపుల్స్ ఉన్నాయని తెలిసింది. నేను 3 రోజులు తిరిగితే నాకు 4 టెంపుల్స్ దొరికినాయి. ఇప్పుడు సునాయాసం జరిగింది, దత్తుడే నాకు అక్కడ తీసుకుపోయినట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూస్తే వాళ్ళు ఏకముఖి దత్తుడు, త్రిముఖ దత్తుడు రెండూ కూడా పెట్టుకొని పూజ చేస్తుంటారు. వారి యొక్క గురువు బాగోజీ అంటారు లంబాడ భాషలో, పూజారి ప్రధాన అర్చకుడు ఒక జెండాని ఇస్తాడు, ఇది దత్తుడు అని చెప్తారు. ఇక అదే దత్తుడు అని పట్టుకుంటారు. ఈ జెండాలో ఏమున్నది అనేది వాళ్ళకి అవసరం లేదు, కానీ దత్తుడు ఉన్నాడన్న నమ్మకంతో ప్రతి ఇంటి మీద జెండాను పట్టుకొని తర్వాత గుడికి స్నానం చేయండి వాళ్ళు ఆ ఊళ్ళో ఉండరు. తర్వాత బాణ్యాతండ నిన్ననే వెళ్ళొచ్చాను చూడండి, జీత్యా తండ వెళ్ళొచ్చాను, నాణ్యా తండ హతిరా బాబోజీ అక్కడ నాని మాంసాహారులు ఎవ్వరూ లేరు. ఆ గ్రామం మొత్తం శాకాహారమే. కోళ్ళు రెట్ట వేస్తే వాసన వస్తుందని ఆ ఊర్లో కోళ్ళను పెంచడం కూడా నిషేధించబడ్డది. వాళ్ళు ఏదైనా బయటికి పోయి ఎప్పుడన్నా ఎక్కడన్నా డిన్నర్లో పాల్గొని నాన్ వెజ్ తింటే అక్కడనే స్నానం చేసి శుచి శుద్రతోటి మంచి బట్టలు వేసుకొని ఈ గ్రామానికి రావాలి. మరి ఎందుకు దత్తాత్రేయుడు ఇలా తెప్పుతున్నాడు నాకు అర్థం అవ్వడం లేదు. తర్వాత నేను ఇటీవలనే బెంగళూరు వెళ్తే మనకు గురుచరిత్రలో దత్తాత్రేయుడు అనగా లక్ష్మి తొడ మీద కూర్చుండబెట్టుకున్నాడు అనేటువంటి ఒక విషయం మనం చదివాం. ఆ విగ్రహం అక్కడ నేను చూసిన తొడ మీదనే అనగా లక్ష్మితోటి విగ్రహమే ఉన్నది. అది చూసి రావడం జరిగింది. ఒక విగ్రహంలో ఒకటే శిల మీద ఇటు కార్తికేయుడు, కుడివైపున వినాయకుడు, ఒకే శిలలో 3 విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. అది ఎంత విశిష్టతో చూడండి, అంత విశిష్టత ఉన్నది. ఇంకా కొన్ని చోట్ల దత్తాత్రేయుడు వెనుకకు కనబడతాడు, బ్రహ్మ ముఖము ఇటువైపు ఉన్నది, తర్వాత మహేశ్వరుని ముఖం ఇటువైపు ఉన్నది. కానీ త్రిమూర్త స్వరూపుడు కనిపించాలని చెప్పి ఈ విధంగా 3 ఒకే చోటగా ఉండేటట్టు కూడా విగ్రహాలు ఉన్నాయి. అక్కడ నేను అడిగినాను, ఇలా 3 త్రిమూర్తి స్వరూపుడే కదండి, ఎలా అంటే కనిపించాలండి, పూజ చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలని మేము పెట్టాము అని చెప్పారు. అందుకే రకరకాల విగ్రహాలు నేను చూస్తా ఉన్నా. పింగాని చూస్తున్నా, పంచలోహం చూస్తున్నా, తర్వాత రాతి విగ్రహాలు చూస్తున్నా, రాతి విగ్రహాల బలపరాయి చూస్తున్నా, తెల్లరాయి చూస్తున్నా, పాలరాతి చూస్తున్నా, అనేకమైన విగ్రహాలు నాకు భగవంతుడు చూపిస్తా ఉన్నాడు. ఈ విధంగా ఇంకా ఎక్కడెక్కడో ఉన్నాయని చెప్పి ఇప్పుడు నేను ఈ రోజే ప్రయాణం చేస్తున్నా. ఎక్కడికి? నేను వల్లూరుకు వెళ్తున్నా. భీమవరం దగ్గర నైట్లో బండి ఎక్కుతున్నా. వల్లూరులో బాల శ్రీపాద శ్రీవల్లభుని యొక్క మందిరం ఏర్పాటు చేసిండు. బాలశ్రీపాద అతనికి స్వప్నంలో వచ్చి చిన్న రూపంలో పెట్టండి అన్నాడట. అంటే ఆ చిన్న రూపం ఏదో నేను చూడడానికి వెళ్తున్నా. పెద్ద రూమాలు కూడా చూసిన. సేలం పోయిన నేను 18 ఫీట్ల దత్తాత్రేయుని చూసి వచ్చిన. 18 ఫీట్లు, 6 ఫీట్ల పెడస్టల్, 6 ఫీట్ల కింద బేస్ ఉన్నది. అతనికి మాల వేయాలంటే నువ్వు 30 ఫీట్లు ఎక్కాలి. 30 ఫీట్లకు మెట్లు కట్టిండ్రు. అక్కడ మాల వేయవలసి వస్తుంది, అక్కడి నుంచి అభిషేకం చేయవలసి వస్తుంది. అదే సెలయూరులో ఉన్న చెన్నైలో 7.5 ఫీట్లు ఉన్నాడు దత్తాత్రేయుడు, 6.5 ఫీట్ల దత్తాత్రేయుడు ఉన్నాడు. ఇట్లా ఎన్నో చూస్తున్నా ఉన్నా ఆ దత్తాత్రేయుని. తర్వాత రెండోది, నేను రాసిన గ్రంథంలో నాకు శంకరాచార్యుల వారు మీరు గ్రంథాలు రాయడానికి ఒక శ్లోకం చెప్పిండు. ఆత్మబోధ అనే బుక్లో చెప్పారండి. ఇది అందరికి చెప్తున్నా. సాధన చతుష్టయ సంపన్నాధికారిణం మోక్ష సాధన భూతం తత్వ వివేక ప్రకారం పక్షామహ. ఎవరైనా ఒక రచయిత రాసినప్పుడు దాని ప్రయోజనం ఏమిటి, ఎవరికి ఉద్దేశించబడ్డది, అది దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, నేను ఏది రాసినా కూడా చాలా మంది భక్తులు ఇప్పుడు గిర్నార్కు 30 మంది కనుక వెళ్ళొచ్చారు. అన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు. 14 రాష్ట్రాలు తిరిగినాను. 1,00,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. అయితే సునాయాసంగా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు వాహనం లేదు, కానీ నాకు అన్ని మార్గాలు దత్తాత్రేయుడే చూస్తున్నాడు. ఇది ముఖ్యమైనటువంటి ఒకటి ఏమిటి అంటే, నేను రూట్ మ్యాప్ ఇస్తున్నా మీ అందరికీ. ఇక్కడ ఇది 2వ QR కోడ్లో 850 దత్త క్షేత్రాల యొక్క లొకేషన్స్, అడ్రస్లు, ఫోటోలు మీ ఫోన్లోకి తీసుకోవచ్చును. దీని యొక్క ప్రత్యేకత నేను ఈ విధంగా ప్రపంచంలోనే ఎవరి
ఈ విధంగా ఫస్ట్ టైం పెట్టింది నేనే. నేను పెట్టినా అని నేను అహంకార పడడం లేదు. ఆ దత్తాత్రేయుడు అందరికీ ఈ సమాచారం అందించడానికి మాత్రమే అది నన్ను ఒక ఉపకరణంలాగా ఉపయోగించుకొని చేయిస్తున్నాడు. ఈ గ్రంథంలో ఇది 722 పేజీలో 2వ సంపుటంలో ఉన్నది. ఇది కనుక తీసుకుంటే మీ జేబులోనే 850 క్షేత్రాల ఫోటోలు, లొకేషన్స్, అడ్రస్లు అందులో ఉంటవి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నవి. నేను ఇప్పటి వరకు 458 క్షేత్రాలకు 3 సంపుటాలు తీసుకురావడం జరిగింది. దీనికి పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆశీస్సులు పలికారు. భాస్కర్ రావు గారు ముందు మాట రాశారు. సో ఈ విధంగా 4వ గ్రంథం తేవడానికి నేను ప్రయత్నంలో ఉన్నాను. ఇంకా దాదాపు 200 టెంపుల్స్ అంటే 650 టెంపుల్స్ నేను ఇప్పటికీ వారు నరహరి శర్మ గారు చెప్పినట్టు 650 క్షేత్రాలు తిరిగాను. వీటికి సంబంధించింది 4వ సంపుటం తీసుకురావాలని ఆ భగవంతుడిని నేను వేడుకుంటున్నా. దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంతో ఆ గ్రంథం వస్తుంది. అందులో మీకు పూజారుల యొక్క పేర్లు, పూజారుల ఫోన్ నెంబర్లు, చైర్మన్ ఫోన్ నెంబర్లు, అక్కడి అడ్రస్సు, హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు, ఎలా వెళ్ళాలి, రవాణా సౌకర్యం, భక్తుల సౌకర్యం అక్కడ ఉందా లేదా, అక్కడ ఏమేమి విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి, అక్కడి నుండి మళ్ళీ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో 50, 60, 100 కిలోమీటర్ల ఇంకా దత్త మందిరాలు ఏమున్నవి అనే విషయం కూడా నేను ఇస్తున్నాను. ఇది భగవంతుని దత్తుని యొక్క అనుగ్రహంతో జరుగుతున్నది. మీ అందరి పెద్దల ఆశీర్వాదంతో నాకు ఇది జరుగుతున్నది. దయచేసి మీరు ఆశీర్వదించండి. నేను ముందుకు వెళ్తున్నాను. జయ గురుదత్త. దత్త భక్తులు, దత్తోపాసకులు మనందరికీ మనము వెళ్ళలేని చోట్లకు కూడా వారు వెళ్ళి ఈ దత్త దేవాలయాలను సందర్శించి, దత్తక్షేత్రాలను సందర్శించి మనకు సవివరంగా అందజేసిన ధన్యజీవి. ఇంకా ఇప్పటికీ వారు దత్తక్షేత్రాలను తిరుగుతూనే ఉన్నారు. మరొక పుస్తకం కూడా, 4వ పుస్తకం కూడా ముద్రణకు సిద్ధంగా ఉంది. ఈ 3 ఇంతవరకు ప్రచురించబడిన ఈ 1700 పేజీలతోటి, 1000 కలర్ ఫోటోలతోటి, మరి 1000 సూక్తులను కూడా దాంట్లో ఈ 3 పుస్తకాలలో వారు ప్రచురించడం జరిగింది. అంతేకాదు ఆ దత్తక్షేత్రాలకు మనము ప్రముఖ పట్టణాల నుంచి ఎట్లా వెళ్ళాలి, రైలు మార్గంలో ఎలాగా, బస్సు మార్గంలో ఎట్లాగా ఏంది, కార్ మార్గంలో ఎట్లా వెళ్ళాలి అనేది మరి వారు కూడా దాన్ని సూచించడం జరిగింది. దాన్ని ఆ పుస్తకంలోనే ముద్రించడం జరిగింది. ఆ పుస్తకము మీ దగ్గర ఉంటే ఇవన్నీ మొత్తము దత్తక్షేత్రాలకు మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. మరి ఇది ఇప్పటివరకు ప్రచురించబడిన ఆ 3 పుస్తకాలను మరి మీరు పొందాలనుకుంటే దాదాపు 500 రూపాయలు అవుతుంది. పోస్టేజీ భరించి మీకు రిజిస్టర్డ్ పోస్ట్లోనో కానీ లేకుంటే కార్గోలోనో కానీ మరి మీకు పంపించడం జరుగుతుంది. ఈ స్క్రీన్ మీద వారి నెంబరు ఇవ్వడం జరుగుతుంది. 9502035738. ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబరుకు మీరు ఎప్పుడైనా సాయంత్రము వేళ వారికి ఫోన్ చేసి మీరు వివరంగా చేయవచ్చును. మీరు గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ మీరు 500 చెల్లిస్తే వారు దత్తప్రసాదంగా వాటిని మీకు పంపించడం జరుగుతుంది. ఈ 4వ పుస్తకాన్ని కూడా వారు ప్రచురిస్తున్నారు. దానికి కూడా మీరు సహాయాన్ని అందించినట్టు అవుతుందని మనవి చేస్తున్నాను. జై గురుదత్త.